శివానందపురంలో దళితురాలు పేదరాలైన పిచ్చమ్మ ఇంటిని కొంతమంది దౌర్జన్యకారులు మొన్న 19వ తేదీ సోమవారం కూల్చివేయడం జరిగింది. అప్పు 4 లక్షలు బాకీ ఉన్నారనే నెపంతో చట్టపరంగా ఇల్లు స్వాధీనం చేసుకోకుండా దౌర్జన్యంగా అడిగేవారు లేరని చెప్పి ఆ రోజు ఎస్పీ గ్రీవెన్సీలో కంప్లైంట్ చేసినప్పటికీ రిమ్స్ పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఆ రోజు సోమవారం సాయంత్రమే జేసీబీ తీసుకొచ్చి దౌర్జన్యంగా భూమున పిచ్చమ్మ ఇల్లును వాళ్ళ కుమారు పేరుతో ఉన్న ఇల్లును అప్పు బాకీ ఉన్నారనే కారణంతో మొత్తం వేలగొట్టం చేయడం జరిగింది. దీనిపైన ప్రజా సంఘాలుగా బుధవారం రోజు పరిశీలించి కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేసిన నేటికి కూడా జిల్లా అధికారులు కానీ పోలీసు గారు కానీ ఈ దౌర్జన్యకారులపైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దళిత హక్కుల పోరాట సమితిగా జిల్లా బృందం దళితురాలైన పిచ్చమ్మ నేలకు కూల్చిన దౌర్జన్యకారులు కూల్చిన ఇంటిని పరిశీలించడం జరుగుతుంది. వెంటనే రిమ్స్ పోలీసులు ఈ దౌర్జన్యంగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి జేసీబీతో కూల్చిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈమెకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా DHPS జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా సఖ్యత గురించి చెప్పినారా? ఏమన్నా చెప్తామంటే ఏం లేదు, సామాన్లు కూడా చేస్తాం. పోలీసులు చెప్పినా కూడా వినడం లేదా? డబ్బు అవే లెక్కేసింటారు, నేనే పెట్టుకోవాలి. లెక్కేసి అవే లంచం కట్టాను. సామాన్లు అన్ని సామాన్లు ఎక్కడ వారం కూడా మంచాలు గురాలు కూడా ఏమే కలవు. ఆ మంచం 3 రోజులు ఈ సామాన్లు వాళ్ళ వారం కూడా మంచాలు కానీ ఏమి లేవు, గోకి కానీ ఏమి లేవు. ఎవరెవరున్నారు ఇంట్లో? మా అమ్మ నేనే. ఎవరు దగ్గరనా ఉండేది? ఇంట్లో చచ్చిపోయింది కూతురు. ఒక పాపేనా? 3 పిల్లలు ఉన్నారా? ఏం కావాలి నీకు? మీ అమ్మనా? అమ్మనే. నువ్వు అప్పు తీసుకుంది? నేను మా తమ్ముడు. అంటే వాళ్ళు మీ బంధువులా? బంధువులే, దూరం బంధువులు. వాళ్ళు సంతానం తింటారు నిజంగా తింటారు. ఇంటి పేరు ఏం పేరు? మద్దూరు బాలుగురయ్య. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు భూమన. మీ తమ్ముని కదా స్థలం ఇది? మీ తమ్ముని పేరు ఏం పేరు? భూమన. మద్దూరు బాలగురయ్య. నాయన కొడుకు బామడ్డలు అందరూ వాళ్ళ పట్టి మొత్తం అంతా చేసుకొని బతుకు రాలి సొమ్ములు కానీ మంచాలు మంచం ఇది రావాలి. శివానందపురం కాలనీలో మద్దూరి బాలగురయ్య అనేటువంటి వ్యక్తి వెంకట సుబ్బయ్య అనేటువంటి ఇల్లును స్లాబ్ వేసుకొని కాపురం వింటున్నటువంటి ఇంటిలో ఆ వెంకట సుబ్బయ్యకి సంబంధించినటువంటి వాళ్ళ అక్క అమ్మ కాపురం ఉండగా ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసి బయట వేసి డబ్బులు బాకీ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒక 4 సంవత్సరాల క్రితము 4 లక్షలు డబ్బులు అప్పు తీసుకొని కట్టలేనటువంటి పరిస్థితులలో వీళ్ళకి 5 సెంట్లు స్థలం ఉంటే ఆ 5 సెంటు స్థలంలో మేము డబ్బులు కట్టలేము, 2.5 సెంటు స్థలం ఇస్తాము అని చెప్పినా వినకుండా ఆ బాలగురయ్య అనేటువంటి వ్యక్తి, మద్దూరి బాలగురయ్య అనేటువంటి వ్యక్తి ఒక 10-15 మందితో వాళ్ళ బంధువులతో అందరితో కలిసి వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా బయట వేసి స్లాబ్ వేసినటువంటి ఇంటిని కూడా కూల్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధులు ఈ స్థలానికి సంబంధించినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా
పోలీసులు కూడా స్పందించడం లేదని ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం అధికారులను, ఏదైనా కూడా ఒకవేళ డబ్బులు బాకీ ఉంటే దానికి కోర్టు ఉంది, లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకోకుండా దౌర్జన్యంగా ముసలాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను బయట వేసి వీళ్ళ సామాన్లు కూడా దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకుని పోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోకండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనేటువంటి పరిస్థితులలో ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంటే అధికారులకు చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బాధితులు తెలుపుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, ఈ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళకు డబ్బుల వ్యవహారానికి సంబంధించింది మీకు బాకీ ఉంటే కోర్టుకి వెళ్ళండి ఇవ్వలేదని చెప్పేసి, లేదా ఎవరైనా ఎప్పుడు ఇస్తానని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఇళ్లను కూల్చివేసి చేశారని కూడా స్పందించకపోవడం పోలీసులు అనేది సరైనటువంటి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. ఈ మద్దూరు బాలగురైనటువంటి వ్యక్తిని లీగల్గా యాక్షన్ తీసుకొని పోలీసులు వారి మీద కేసులను నమోదు చేయాలని కూడా, బాధితులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా కాని పక్షంలో కడప నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసు ఇమ్మానుయేల్.